వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు కామాక్షి. ముందుగా నేటి వార్తా విశేషాలు. మతం మారిన ఎస్సీలకు కుల ధృవీకరణ పత్రాలు జారీ చేయకపోవడంపై రిటైర్డ్ ఐఏఎస్ విజయ్ కుమార్ ఆవేదన. ఎస్సీ వర్గానికి చెందిన వారు క్రైస్తవ, ముస్లిం మతాల్లోకి మారిన తర్వాత కుల ధృవీకరణ పత్రాలు జారీ కాకపోవడంతో రాజ్యాంగబద్ధమైన హక్కులను కోల్పోతున్నారని రిటైర్డ్ ఐఏఎస్ అధికారి విజయ్ కుమార్ అన్నారు. చిత్తూరులోని లుక్ చర్చిలో జరిగిన మైనార్టీ ఐక్యవేదిక సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ లౌకిక రాజ్యాంగ స్ఫూర్తికి అనుగుణంగా మతం ఆధారంగా హక్కులను నిరాకరించడం రాజ్యాంగ విరుద్ధమని పేర్కొన్నారు. రాజ్యాంగం కల్పించిన సమాన హక్కులు అన్ని మతాల వారికి సమానంగా అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. మతం మార్పిడి కారణంగా ఎస్సీలకు రాజ్యాంగం కల్పించిన హక్కులను తొలగించరాదని ప్రభుత్వాన్ని కోరారు. ఈ అంశంపై ఆంధ్రప్రదేశ్తో పాటు తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, కేరళ, పంజాబ్ రాష్ట్రాల్లో అవగాహన సదస్సులు నిర్వహించామని విజయ్ కుమార్ తెలిపారు. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం స్పందించి సుప్రీంకోర్టులో పెండింగ్ లో ఉన్న సంబంధిత అంశంపై తగిన చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. ఈ సమావేశంలో పాస్టర్ ఫెడరేషన్ ఉపాధ్యక్షుడు రెవరెండ్ ఆర్ జోబ్ డాల్విన్ తో పాటు పలువురు మత పెద్దలు పాల్గొన్నారు. గుడ్ ఈవినింగ్. ఈరోజు చిత్తూరులో ఎస్సీస్ గా ఉండి కన్వర్ట్ అయినటువంటి క్రిస్టియన్స్ గా, ముస్లిమ్స్ గా కన్వర్ట్ అయినటువంటి వారికి ఈ షెడ్యూల్ కాస్ట్ సర్టిఫికేట్ ఇష్యూ చేయడం అనే దానిలో ఒక 1950 ప్రెసిడెన్షియల్ ఆర్డర్ అడ్డంగా ఉన్నది. ఎందువల్ల అంటే ఆ ఆర్డర్ ప్రకారం ఓన్లీ సిక్కులు, బౌద్ధులు, హిందువులకు మాత్రమే ఇది వర్తిస్తుంది. క్రిస్టియన్స్ గా, ముస్లిమ్స్ గా కన్వర్ట్ అయినటువంటి వాళ్ళకి ఇది వర్తించదు అనేటువంటి ఒక నియమం ఉన్నందువల్ల వీరందరూ కూడా వారికి వచ్చేటువంటి హక్కుల్ని కోల్పోతున్నారు. ఈ సందర్భంలో ఇది రాజ్యాంగానికి వ్యతిరేకమైనటువంటి ఆర్డర్. రాజ్యాంగం ఒకవైపు అందరినీ సమానంగా చూడమని, అందరికీ సమానమైనటువంటి అవకాశాలు ఇవ్వమని, స్పష్టంగా మత ప్రమేయం లేనటువంటి ఒక లౌకిక రాజ్యాంగం ఈ భారతదేశం గురించి చెప్పిన పరిస్థితిలో ఎవరికి నచ్చిన మతాన్ని వాళ్ళు వ్యక్తిగతంగా తీసుకుని వారు దానిలో అవలంబిస్తున్నప్పుడు అది ప్రాతిపదికగా తీసుకుని వీరికి వచ్చే అవకాశాలు రానివ్వకుండా చేయడం అనేది రాజ్యాంగానికి విరుద్ధం. అందువల్ల రాజ్యాంగానికి అనుగుణంగా ఎవరు ఏ మతంలో ఉన్నా కూడా ఈ అవకాశాలన్నీ ఈ ఎస్సీస్గా ఆరిజినేట్ అనేటువంటి వారందరికీ ఇవ్వాలి అనేటువంటి ఒక డిమాండ్తో ఈ సమావేశం జరుగుతుంది. దీని ద్వారా అవగాహన పెంచి ప్రభుత్వాన్ని ఈ అంశాన్ని పరిశీలించి ప్రతి ఒక్కరికి కూడా అవకాశం ఇప్పించాలని ఈరోజు చిత్తూరు సదస్సు ద్వారా వారందరికీ కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. స్థాయిలో జరగాల్సిన అంశం ఇది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే కాకుండా మిగిలినటువంటి రాష్ట్రాల్లో కూడా ఇలాంటి అవగాహన సదస్సులు జరుగుతున్నాయి. తమిళనాడు, కర్ణాటక, కేరళ, ఆంధ్ర ఎక్కువగా ఈ క్రైస్తవులుగా మారడం అనేటువంటి జరిగింది. అలాగే నార్త్ ఇండియాలో కూడా పంజాబ్ లాంటి రాష్ట్రాల్లో ఉన్నారు. వీరందరూ కలిసి కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొని వచ్చి కేజీ బాలకృష్ణన్ కమిషన్ వేసి ఉంది కేంద్ర ప్రభుత్వం. ఆ కమిషన్ కూడా అన్ని డీటెయిల్స్ ఇచ్చున్నాము. త్వరలో సుప్రీంకోర్టులో కేంద్ర ప్రభుత్వం ఫైల్ చేయాల్సి ఉంది. ఇది ఇచ్చి తీరాలి అని ఇక్కడి నుంచి మేము డిమాండ్ చేస్తాం. ముఖ్య గమనిక, మా హాస్పిటల్ నందు డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ అందించబడెను. పేదలందరికీ ఆధునిక వైద్యం చేయబడెను. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ గుట్టిపాటి మాలినీదేవి ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీవై, కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: సాధారణ కాన్పులు, సిజేరియన్లు, లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు, ట్యూబెక్టమీ, పిల్లలు లేకుండా ఆపరేషన్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు, గర్భసంచి జారిన ఆపరేషన్లు, రొమ్ముగడ్డలకు చికిత్స, నెలసరి ఇబ్బందులకు చికిత్స, మెనోపాజ్ సమస్యలకు చికిత్స చేయబడును. స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును. డాక్టర్ బత్తిన నరేంద్ర బాబు ఎంబీబీఎస్, ఎంఎస్, జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్. లాప్రోస్కోపిక్ ద్వారా అపెండిసెక్టమీ, 24 గంటల కడుపు నొప్పికి చికిత్స, హెర్నియా మరియు పిత్తాశయంలో రాళ్లు తీయబడెను. వరి బీజం, హెర్నియా, నరాలు ఉబ్బడం, హైడ్రోసెల్, థైరాయిడ్ ఆపరేషన్లు చేయబడెను. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. ఫోన్ నంబర్స్ 9398665676 మరియు 08626245167.